ఈ సినిమాలు నటించాడు కదా ఆయన కామిక్ వే పండించాడు కదా, మంచి కామిక్ టైమింగ్ ఉంది కదా ఆయనకి. ఒక విలన్గా ఒక నెగిటివ్ షేడ్లో ఒక కామిక్ రోల్లో నటించాడు కదా ఆయన. కనీసం స్పందించరా, కనీసం దిగ్భ్రాంతి వ్యక్తం చేయరా, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పరా? ఒక్కసారి నేను కాదు, ఆయనతో పాటుగా తోటి నటీనటులు కూడా ఈ క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఒకసారి ఆర్టీవీతో తోటి నటీనటులు ఫిష్ వెంకట్కు మరణం తర్వాత వాళ్ళ ఆవేదనని, వాళ్ళ ఆక్రోధాన్ని వాళ్ళు వెలగెక్కారు. వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. ఏదో ఒకటి ఆయనకి సిఫార్సు చేసి ఒక ఇంట్రెస్ట్లో వచ్చి మాకు లైఫ్ చేయాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు హెల్ప్ చేసి ప్రతి ఒక్క హీరో రావాలి. ఎందుకంటే ఫిష్ వెంకట్ అన్న అంత వాళ్ళతోని సన్నిహితంగా ఉంటుండే, మంచి ప్రేమతో ఉంటుండే, ఆ ప్రేమతో ఉంటుండే అని రావాలి. యాక్చువల్లీ ఒక షూటింగ్ షెడ్యూల్ ఒక సెట్ వేసినామంటే ₹1 కోటి సెట్లు వేస్తారు. వాళ్ళ షెడ్యూల్లో అక్కడ హీరోలు కొంతమంది ఆర్టిస్టులు బిజీ ఉండొచ్చు అని వీళ్ళు రాలేదని కాదు. ఫిష్ వెంకట్ అన్న లేడని చెప్పి వాళ్ళకు కూడా బాధ ఉంది. ఆయన డైలాగ్లో కొన్ని హీరోలు చాలా మంది ఎంజాయ్ చేసిన ఉన్నారు. ఈరోజు ఫిష్ వెంకట్ అన్నకు రాలేదని చెప్పి అక్కడికైనా కూడా ఒక బాధతో పడుతున్నారు. మాకేందంటే మా వదినకు తీసుకొని మా గబ్బర్ సింగ్ బ్యాచ్ వాళ్ళందరూ కలిసి ప్రతి ఒక్క హీరో దగ్గరికి వెళ్తాము. ఆమెకు ప్రతి ఒక్క హీరో వచ్చి మా వదినకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటివరకు హెల్ప్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు హెల్ప్ చేశారు? యశ్వంత్ సింగ్ గారు 2 lakhs ఇచ్చారు. కొత్త హీరోకు 2 lakhs ఇచ్చారు. అట్లా చిన్న చిన్న ఆర్టిస్టులు 30,000 20,000 8 lakhs దాకా వచ్చినాయన్న. 8 lakhs మ్యాక్సిమము హాస్పిటల్కే సరిపోయినాయి ఇప్పుడు కొన్ని మట్టుకైతే. లాస్ట్ సిచ్యువేషన్లో ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చారని చెప్పి ఒక యూట్యూబర్ ఫేక్ న్యూస్ వచ్చి పట్ల అందరికీ అది చాలా వైరల్ అయింది. అందరు ఏమనుకోరంటే ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చారు ఇంకేందని. చాలా దాతల మంది వెనుకకి వెళ్ళిపోయారు. చాలా మంది హీరోలు ప్రభాస్ గారు ఇచ్చారు కదా, ఆయన పెద్ద హీరో అని అంటారు, ఇదైపోయారు. లాస్ట్ మూమెంట్లో ఇడికని ఉప్పల్ నుంచి చందనగర్ హాస్పిటల్ పోతే వాళ్ళ దగ్గర ₹1 లేదు. ఉన్న ఒక్క చిన్న ఇల్లు అది మొన్న 17 lakhs బట్టి ఉన్నారు. దాన్ని 5 lakhs మొన్ననే గిరివి పెట్టిస్తానికి ఆ డబ్బుతో ఇప్పుడు కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నారు. ఉన్నది ఒకటే ఇల్లు, అది కూడా ఇప్పుడు దాన్ని కూడా. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ నిన్న తుది శ్వాస విడిచారు. వాళ్ళ స్నేహితులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. అన్నది ఒక ప్రత్యేక స్థానం సినిమా ఇండస్ట్రీలో, మీతో ట్రావెల్ చేశారు. ఏం చెప్తారు అన్న ట్రావెలింగ్ కావచ్చు, అన్న గురించి? అన్న గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే మాకు మోటివేషన్ అన్న. ఎక్కడ పోయినా ప్రవీణ్ మీరు మంచిగా చేయాలి, మంచి ఆర్టిస్ట్ కావాలి మీరు అని చెప్పి మాకు చాలా మోటివేషన్ ఇచ్చేవాడు. మాకు ఎక్కడ పోయినా డైలాగ్లో ఏమన్నా సరే సార్ మా వాళ్ళు మంచిగా చెప్తారు సార్ అని చెప్పి మాకు ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నాయి మా అన్న. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి కామెడియన్, మంచి ఆర్టిస్టు మిస్ అయిందని చెప్పి చాలా బాధగా ఉంది. అంటే అసలు అన్నతో పరిచయం ఎలా ఏంటి? అన్నతో పరిచయం అంటే మాకు ఒక 15-16 years నుంచి మాకు అన్నతో ట్రావెల్ జరిగినాము. ఏదో మూవీలో పరిచయం అయినప్పటి నుంచి అప్పటి నుంచి అన్న ప్రతిసారి మాకు ఫోన్ చేసి మాట్లాడడము, అన్నతో మేము మాట్లాడడం, అన్న ఏం షూటింగ్ చేస్తున్నా అంటే అన్న ప్రవీణ్ మీకు కూడా నేను చెప్తా అని చెప్పి మాకు పిలిచి అన్న మాకు కూడా చెప్పేవాడు. చాలా మూవీస్ చేసినాం అన్నతోనే. అంటే ఆన్ స్క్రీన్లో అన్నం చూడగానే నవ్వు వస్తుంది, హాస్య నటుడు అంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆఫ్ ది స్క్రీన్ ఏ విధంగా ఉండేవారు అందరితోని? ఆఫ్ స్క్రీన్లో కూడా అందరితో పాటు నవ్వించేవాడు. ఆయన ఏది మాట్లాడినా ప్రతి మాట ఫుల్ ఎట్లా వస్తుంది అంటే మురాబోయ్ అనగానే అందరూ మేము మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం. అన్నతో పాటు బయట ఉన్నా కూడా నవ్వుకుంటుండేవాళ్ళము, స్క్రీన్ మీద చూసినా నవ్వుకుంటుండేవాళ్ళం. అన్న అంత ప్రేమతో ఉంటుండే, ప్రతి ఒక్కరిని ఆదరించి ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడారు. అంటే కిడ్నీలు డ్యామేజ్ అయ్యాక హాస్పిటల్ చేరాక ఇటు డబ్బుల సాయం కూడా కావాల్సి వచ్చింది. అటు సినీ ఇండస్ట్రీ నుంచి ఫండ్స్ కూడా తీసుకుంటున్నామని, అసలు ఫండ్స్ అందాయా? ఫండ్స్ అందకనే అన్న మరణించారు ఏంటండి? ఫండ్స్ అయితే అందినాయండి. ఎవరు విశ్వక్సేన్ అన్న చేసిండు, మినిస్టర్ గారు వచ్చారు, మల్లారెడ్డి గారు వచ్చారు, మల్లారెడ్డి అంటారు సారీ మన మైనంపల్లి హనుమంతన్ వచ్చిండు, అందరు హెల్ప్ చేసారు. కాకపోతే ఏంటంటే అన్నకు కొద్దిగా బాడీ సహకరించలేదు, ఆయనకు కొద్దిగా లేట్ అయింది, బాడీ సహకరించాక అన్న అట్లా. అంటే అన్న చివరిసారిగా మాట్లాడింది ఏంటి? అన్న గోల్ ఏంటి అసలుకి? చివరిసారిగా మాట్లాడిందంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు బాగున్నావా ప్రవీణ్ అని చెప్పి మంచిగా మాట్లాడాను. బాగున్నా నువ్వు ఎట్లున్నావు అన్నాడు. బాగున్నా నాకేమైంది అన్నాడు. ఇక అదే మాకు ఇండస్ట్రీ మొత్తానికైతే చాలా బాధాకరమైన విషయం. మా విశ్వకడన్న లేని లోటు మాకు ఇండస్ట్రీ చాలా బాధాకరమైన విషయం. అంటే అన్న గోల్ ఏంటి అసలు? ఏం చేయాలనుకున్నారు? ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏముండే? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే అన్న కంటిన్యూ మూవీసే కదా, మూవీస్ చేసుకొని మంచిగా ఫ్యామిలీని చూసుకొని, 2 బాబులు ఉన్నారు, పాప మ్యారేజ్ అయిపోయింది, 2 బాబుల మ్యారేజ్ చేద్దామని చెప్పి అన్నకుండే. కానీ ఈ మధ్యలోనే అన్న మిస్ అయిపోయింది, చాలా బాధ. సో ఇటు గబ్బర్ సింగ్ కావచ్చు, గబ్బర్ సింగ్తోనే మీకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అందులో ఏం చెప్తారు గబ్బర్ సింగ్ గురించి? గబ్బర్ సింగ్ గురించి అంటే గబ్బర్ సింగ్లో నా సాంగ్ అమ్మ చూడాలని ఉండే, నా పక్కకు ఫిష్ వెంకటనే ఉండే.
ఆ రోజు అన్న లేడు, అన్న వస్తేనే నీకు సాంగ్ పెడతా అన్నారు. అన్న ఆ రోజు వచ్చిండు, పొలాచిలో షూటింగ్ జరిగింది. ఇట్లా చేస్తున్నా అన్నని చూస్తే నాకు ఇంకా నవ్వు వస్తుంది, కానీ అది చేయాలి కదా, చేసినాము. తర్వాత బాగా పండింది. నా పక్కకు మా అన్న ఉన్నందుకే నా సాంగ్కి కూడా కొద్దిగా మంచి హైలైట్ అయింది. గబ్బర్ సింగ్లో హైలైట్ సీన్ అంటే మీదే. ఇటు పవన్ కళ్యాణ్ నుంచి ఏమైనా రెస్పాండ్ వచ్చింది అన్న హాస్పిటలైజ్ అయినప్పుడు కావచ్చు, ఇప్పుడైనా? సార్ నుంచి అయితే రెస్పాండ్ అయితే లాస్ట్ టైం కలిసిండు అన్న, వెంకటన్న పోయి కలిసిందంట, కలిసి మాట్లాడినంట. సీఎం అయినాకనే అనుకుంటా, మేబీ అయినప్పుడు కానప్పుడు షూట్ టైంలో ఇక్కడ మంగళగిరికి వెళ్ళి కలిసిందంట సార్ని. కలిస్తే చూసారుగా ఎంత కన్నిటి పర్యంతం అవుతున్నారో. ఒక్క స్టార్ హీరో కూడా కనీసం కండోలెన్సెస్ తెలియజేయలేదండి ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఒక్కరు కూడా చెప్పలేరు. అల్లు అర్జున్ కానివ్వండి, సాయి ధరమ్ తేజ్ కానివ్వండి, వీరంతా చాలా స్టార్ హీరోస్ ఉన్నారు కదా, డైరెక్టర్స్ ఉన్నారు కదా. ఆయన కామిక్ వెల్ నెగిటివ్ షేడ్లో చాలా సినిమాల్లో తన నటనను ప్రదర్శించారు కదా. ఒకసారి డైరెక్ట్గా ఇక్కడ మా ప్రతినిధి లైవ్లో అందుబాటులో ఉన్నారు, అనీంద్ర అక్కడ ఉన్నారు. ఇంకా చాలామంది చిన్న జూనియర్ ఆర్టిస్టులు, యాక్టర్స్ అక్కడ చేరుకున్నారు. వారు ఒపీనియన్ షేర్ చేస్తారు. అనీంద్ర, సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా ఫిష్ వెంకట్ కుటుంబానికి ఏ రకంగా అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నారు? ఎస్ మనోజ్, ఇక్కడ మొత్తం కూడా ఫిష్ వెంకట్ మృతి తర్వాత ఆయన కుటుంబ సభ్యులు, ఆయన స్నేహితులు అందరూ కూడా చాలా షాక్లోనే ఉన్నారు. ఎందుకంటే ఆయన కోలుకుంటారు, హాస్పిటల్ నుంచి ఆయన ఇంతకుముందు మాట్లాడారు మీడియాతో, సో కోలుకుంటున్నారు అనుకున్న పరిస్థితిలో సో ఇప్పుడు ఇలా సడన్గా ఇలా ఆయన మరణించడం అనేది అందరికీ కూడా షాక్కి గురి చేసిందని చెప్పాలి. సో అందరూ కూడా ఇక్కడ ఆయనతో యాక్ట్ చేసిన స్నేహితులు అందరూ కూడా, కో ఆర్టిస్టులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఎస్పెషల్లీ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటి వరకు సపోర్ట్ అనేది ఇంతకు ముందు చేశారు, కొంతవరకు సపోర్ట్ దొరికింది, ఇంకా సపోర్ట్ కావాలి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ పరిస్థితి కూడా బాగాలేదు, ఆయన ఇల్లు కూడా సరిగ్గా కట్టుకోలేని పరిస్థితిలో ఆయన పరిస్థితి ఉంది. ఆయన ఇంటిని కూడా ఫినిష్ చేయలేకపోయారు, ఆయన ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్ అవ్వలేకపోయారు. ఆయన వచ్చిన రెమ్యూనరేషన్ అంతా కూడా ఖర్చులకే సరిపోయింది. ఈవెన్ ఫ్రెండ్స్, ఎక్కువగా స్నేహితులు కొంతమంది తనని బాగా ఈ మద్యపానానికి, ధూమపానానికి బానిసని చేశారు. వాళ్ళు ఎక్కువగా కలవడం వల్ల వాళ్ళ ఎఫెక్ట్ తన మీద ఎక్కువగా చూపించారు. సో తను కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు మద్యపానం, ధూమపానంతో. రేవంత్ రెడ్డి హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. సో అంత్యక్రియలకు సంబంధించి 3 గంటలకు ఇక్కడ వెస్ట్ మారేడుపల్లిలోనే ఇక్కడ శ్మశాన వాటికలోనే ఇక్కడే అంత్యక్రియలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 3 గంటలకి అంత్యక్రియలు చేస్తారు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. సో ఆ కుమారులు ఈ కార్యక్రమాన్ని చేస్తారు. సో అయితే ప్రస్తుతం అయితే అందరూ కూడా ఇంటి వద్ద రోధిస్తున్న పరిస్థితి, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి. ఫిష్ వెంకట్ మమ్మల్ని ఇంత త్వరగా వదిలేసి వెళ్ళిపోతాడని మేము అనుకోలేదు అని చెప్పేసి అందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి. అయితే ఆయన స్టార్టింగ్ కెరీర్ చేపల వ్యాపారం అనేది, ఆయనకి ఫిష్ బిజినెస్ ఉండడం వల్లే ఫిష్ వెంకట్ గా ఆయనకి పేరు వచ్చింది. ఆయన కూరగాయల మార్కెట్ లో చేపల వ్యాపారం ఉండేది. ఆ వ్యాపారం త్రూ తర్వాత శ్రీహరి, దివంగత నటుడు శ్రీహరి పరిచయం అవడం, ఆయన త్రూ ఆయన ఇండస్ట్రీకి ఫిష్ వెంకట్ ను పరిచయం చేశారు. ఆది ఫస్ట్ మూవీ 2002లో రిలీజ్ అయిన ఆది, వివి వినాయక్ డైరెక్షన్ వచ్చిన ఆది మూవీతో ఫిష్ వెంకట్ కి ఒక మంచి గుర్తింపు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆది నుంచి దాదాపు ఆయన 90 సినిమాలకు పైగానే యాక్ట్ చేశారు. ప్రతి సినిమాలో ఆయన చేసిన చిన్న పాత్ర అయినా కానీ ఒక మంచి ఇంపాక్ట్. ఆయన తెలంగాణ స్లాంగ్ లో చేస్తున్న కామెడీ అందరికీ కూడా ఒక చిన్న డైలాగ్ ఆయన నుంచి వచ్చినా కూడా మోస్ట్లీ టాలీవుడ్ నుంచి చాలా సినిమాల్లో చాలా స్టార్ యాక్టర్స్ తో కూడా షేర్ చేసుకున్నారు స్క్రీన్ ని. చాలా మంది కూడా ఆయనకు సంబంధించి వ్యక్తిగత పరిచయం కూడా ఉంది. ఈరోజు ఒక్కరంటే ఒక్కరు కూడా టాలీవుడ్లకు సంబంధించి స్టార్లు ఎవరు కూడా ఆయన మరణం తర్వాత ఒకసారి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం కానివ్వండి, ఆ కుటుంబానికి ధైర్యంగా ఉంటామని కానివ్వండి, కనీసం కండోలెన్సెస్ తెలియజేసేటువంటి పరిస్థితి కూడా లేదు. అంత కఠినంగా అయిపోయారు వారంతా కూడా. మా దాంట్లో ఏమైతే మేమే అండగా ఉంటాం, కానీ చిన్న వాళ్ళని పట్టించుకోమన్నటువంటి ఒక తరహా ఏమైనా వాళ్ళలో ఉందా? ఎందుకు కనీసం ఒకరంటే ఒకరు, సాయి ధరమ్ తేజ్ కానివ్వండి, అటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఆ తర్వాత ఇప్పుడు హీరో వెంకటేష్, అల్లు అర్జున్, ఇంకా చాలామంది స్టార్ యాక్టర్స్ ఉన్నారు. పూరి జగన్నాథ్ డైరెక్టర్గా ఆయన కూడా ఆయనకి మంచి రోల్స్ ఇచ్చారు. సో నితిన్, ఇప్పుడు నేను అక్కడ ఎక్స్పెక్ట్ చేసేది ఆ కుటుంబం కనీసం కండోలెన్సెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదా? అంటే కొంతమంది ఇండస్ట్రీ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫోన్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు అని అయితే తెలుస్తుంది. అంటే ఇక్కడ పరిస్థితి, వాళ్ళు రాలేని పరిస్థితి, ఎవరైనా రావాలి అనుకున్నా ఇక్కడ రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువగా జనం ఉండడం వల్ల ఎవరైనా వచ్చినా గానీ ఇక్కడ కంట్రోల్ తప్పుతుంది పరిస్థితి అని చెప్పేసి తెలుస్తుంది. కొంతమంది వాళ్ళకి పర్సనల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతున్నారు. ఈవెన్ ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత
ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసే పరిస్థితి అయితే ఉంటుందని అయితే తెలుస్తుంది. ఇంకా హెల్ప్ కు సంబంధించి కూడా చాలా మంది హెల్ప్ చేశారని అయితే వాళ్ళ బంధువులు కొంతమంది చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఎవరు కూడా సోషల్ మీడియా ద్వారా కూడా కొంతమంది తప్ప సంతాపం అనేది కూడా తెలియచేయకపోవడం అనేది ఒక ఆశ్చర్యకరంగా. అనింద్ర ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి, నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. సో ఫిష్ వెంకట్ అనింద్ర చెప్తున్నట్టుగా ఆయన మొదటి నుంచి తన ఫిష్ అమ్ముతూ ఉండేవాడు. ఆ రకంగా ఆయనకు ఫిష్ వెంకట్ అనేటువంటి ఒక బిరుదు వచ్చింది. వివి వినాయక్ ఫేమస్ ద్వారా ఫిష్ వాజ్ ఫేమస్లీ గివెన్ టు హిమ్ బై ఎ ప్రామినెంట్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ వివి వినాయక్ అతనికి ఈ ఫిష్ వెంకట్ అనేటువంటి పేరును జోడించినట్టు తెలుస్తోంది. 2003లో దిల్ అనేటువంటి సినిమా ద్వారా వినాయక్ నోటీస్ ద వెంకట్స్ యూనిక్ వైడ్ ఐడ్ ఎక్స్ప్రెషన్. సో వివి వినాయక్ ద్వారా ఆయనకి ఈ ఫిష్ వెంకట్ అనే బిరుదు వచ్చినట్టు తెలుస్తోంది. తర్వాత చాలా ప్రామినెంట్ సినిమాల్లో ఈడియట్, దిల్, పోకిరి, దేశముదురు, గబ్బర్